అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి హోలీ సంబరాలు కొమరవెల్లి గరిపెల్లి వారి ముద్దుల మనవడైన అవ్యక్త హోలీ సంబరాలు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చాలా రకాల హోలీ దండలు అయితే ఉన్నాయి. ఇంకా చాలా బాగా జరిపారు. అవ్యక్తకు ఏమేమి తీసుకొచ్చారు, ఎలా పెట్టారు, ఎలా చేశారు అనే దానికి సంబంధించిన విషయాలన్నీ వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా ఇంట్లోనే చక్కగా బ్యాక్డ్రాప్ కట్టి హ్యాపీ హోలీ అని పెట్టి ఈ విధంగా రంగురంగులతోటి అచ్చులు వేశారు. వెండివి హోలీ దండలు తయారు చేసి తీసుకొచ్చారు. ఇంకా వెండి కుడుకలతోటి ఈ హోలీ దండలకు లాకెట్ లాగా వేశారు. ఇంకా రంగురంగుల కలర్స్ గిన్నెలలో పోసి పెట్టారు. వెండిది చిన్న బకెట్, ఇంకా పిచికారీ కూడా తీసుకొచ్చారు. అన్ని రకాల పలుకులతోటి హోలీ దండలు తయారు చేశారు. చాక్లెట్లు, జెమ్స్ ప్యాకెట్లు, ఇంకా కర్బూజా గింజలు, దోస పలుకులు, వీటితోటి కూడా హోలీ దండలు కుచ్చారు. రకరకాల బిస్కెట్లతోటి, రూపాయి నోట్లతోటి, చాక్లెట్లతోటి హోలీ దండలు తయారు చేసి వాటి మధ్య ఫోటోలు కూడా పెట్టారు. ఇలా దాదాపు 30-40 రకాల వరకైతే హోలీ దండలు తయారు చేశారు. ఇలా హోలీ దండలన్నీ పరిచి బాబుని చక్కగా రెడీ చేసి కుర్చీపైన కూర్చోబెట్టి బొట్టు పెట్టి బట్టలు ముట్టించారు. తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా హోలీ దండలైతే వేశారు. నీలిమ గారైతే మనవడి కోసమని చాలా రకాల హోలీ దండలు తయారు చేసి తీసుకొచ్చారు. రకరకాల హోలీ దండలు చేశారు. ఇంకా వాటిని చక్కగా మనవడికి ఈ విధంగా మెడలో వేస్తున్నారు. ఇంకా పిచికారీ దొరుకుతుంది కదా, అది కూడా తెచ్చారు మనవడి కోసమని. గిన్నెల్లో రంగులు పెట్టారు. కాయిన్స్ తోటి దండలు కుచ్చారు, చాక్లెట్స్ తోటి కుచ్చారు. ఇంకా జెమ్స్ ప్యాకెట్లు, పోలో రింగ్స్, రకరకాల చాక్లెట్లు, బిస్కెట్లు, కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్, ఇలా ఎన్నో రకాలు ఇంట్లో దొరికే వాటిని, ఇంకా బయట దొరికే వాటిని తీసుకొచ్చి హోలీ దండలు అయితే తయారు చేశారు. ఇంకా మనవడికి, తల్లిదండ్రికి, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి కొత్త బట్టలు కూడా తీసుకొచ్చారు. ఈ విధంగా హోలీ సంబరాలు అయితే బాగా జరిపారు. పిల్లలకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ విధంగా హోలీ కట్నాలను తీసుకెళ్తూ ఉంటారు. చక్కగా హోలీ దండలు తయారు చేసి పిల్లలకు వేస్తూ ఉంటారు. ఇలా హోలీ రోజు పిల్లలకి హోలీ దండలు వేసి తీస్తారు. తర్వాత ఉగాది రోజు కూడా పిల్లలకి కొత్త బట్టలు వేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ హోలీ దండలు వేయాలట. అలా తప్పకుండా వేసి తీయాలట. ఫ్రెండ్స్, ఈ పద్ధతి ఎంతమంది చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా అవ్యక్త హోలీ సంబరాలు. మీరైతే మీ ఇంట్లో పిల్లలకి ఈ విధంగా చేశారు అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.